అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు నగరంలోని నెలకొల్పినటువంటి కోఆపరేటివ్ సొసైటీలో 300 నుంచి 400 కోట్ల అవినీతి, 509 ఫ్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అవి రద్దుపరిచి బాధితులను శిక్షించాలని చెప్పేసి గత 7 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్ష కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్ ముందర చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళ ఆఫీసర్స్ మా గురించి పట్టించుకోవడం లేదు. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అడగడం లేదు. అయ్యా, మేము గతంలో ఇచ్చినటువంటి కమిటీలు నివేదికలు ఏవైతే ఉన్నావో అవి అమలుపరిచి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము దీక్ష చేస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మా యొక్క న్యాయమైన డిమాండ్ను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు కనీసం కలెక్టర్ ఆఫీస్ ముందరనే మాకు, ఎందుకంటే అధికారులు ఏ స్వతంత్రం వచ్చి ఆ అధికారులు మేము స్వతంత్రంగా బతకలేకపోతున్నాము. ఎవరైతే బాధితులకు అన్యాయం జరిగింది తప్ప బాధితులు ఎవరు న్యాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అందుకు గాంధీ మహాత్ముని కన్నా సరే, అయ్యా నువ్వు తెచ్చిన స్వతంత్రంలో మాకు స్వతంత్రం లేదు, మేము స్వతంత్రంగా బతకాలంటే మాకు పాలకులు మమ్మల్ని విస్మరిస్తున్నారని చెప్పేసి ఈ గాంధీ మహాత్మునికి మేము వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు వచ్చినాము. ఈరోజు 4వ తరగతి ఉద్యోగుల తరపున వాళ్లకు అక్రమ రిజిస్ట్రేషన్ ప్లాట్లు 509 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ గత 20-36 రోజుల నుంచి మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం. జాయింట్ కలెక్టర్ గారు ఆ సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి 36 రోజులు అయినప్పటికీ పిఎస్సి కమిటీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ తీసుకోకపోవడం, అదేవిధంగా వాళ్ళని డాక్యుమెంట్ ఎక్కడుండే రిజిస్ట్రేషన్ పత్రాలుగా మేము పోలీస్ సైడ్ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికే 10 రోజులు జాప్యం చేస్తున్నారు. 4వ తరగతి ఉద్యోగులు నిజమైన బాధితులు ఇక్కడ ఒక తరం అయిపోయింది, ఇంకొక తరం వాళ్ళ పిల్లలు పోరాటం చేస్తున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈ రోజుకు 36 మంది 50 మంది బాధితులు మిగిలారు. ఇంకా దాదాపు 509 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. వాళ్ళపైన పోలీసు కేసు నమోదు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులతో డిమాండ్ చేస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం ఆపమని జిల్లా కలెక్టర్ వెంటనే ఇప్పటికైనా 36 రోజులు అయినప్పటికీ స్పందించలేదు. తక్షణమే 4వ తరగతి ఉద్యోగుల బాధితులను అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలా, తక్షణమే బాధితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమ రిజిస్టర్ చేసిన వాళ్ళపైన పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.